రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాలెట్ యూనిట్ 1, బ్యాలెట్ యూనిట్ 2 ఈ విధంగా వీవీప్యాట్కు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ 2 నుంచి వచ్చే కేబుల్తో బ్యాలెట్ యూనిట్ 1 కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక వైపు ఉన్నటువంటి కనెక్టింగ్ కంపార్ట్మెంట్తో బ్యాలెట్ యూనిట్ 2 నుంచి వచ్చేటువంటి కేబుల్తో బ్యాలెట్ యూనిట్ 1 కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ 1 నుంచి వచ్చే కేబుల్తో వీవీప్యాట్ను కనెక్ట్ చేసుకోవాలి. వీవీప్యాట్ వెనుక వైపున ఉన్నటువంటి కనెక్టింగ్ కంపార్ట్మెంట్లో సాకెట్ ఉంటుంది. దాంతో బ్యాలెట్ యూనిట్ 1 నుంచి వీవీప్యాట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ నాబ్ పైన ఉన్న నాబ్ను వర్టికల్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఈ విధంగా వర్టికల్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేసుకోవాలి. వీవీప్యాట్ నుంచి వచ్చిన కేబుల్తో కంట్రోల్ యూనిట్ను కనెక్ట్ చేసుకొని అన్ని కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకుంటే మనకు డిస్ప్లేలో సెల్ఫ్ చెకింగ్ ఇన్ ప్రాసెస్, అలాగే ఆటోమేటిక్గా వీవీప్యాట్లో మనకి 7 స్లిప్స్ పడిపోతూ ఉంటాయి. అలాగే మనకి కంట్రోల్ యూనిట్లో డేటు, టైము, తర్వాత క్యాండిడేట్స్ ఎంతమంది పోటీలో ఉన్నారు, తర్వాత దానికి కంట్రోల్ యూనిట్కి ఏమేమి కలపబడ్డాయో ఆ వివరాలన్నీ కూడా మనకు డిస్ప్లేలో కనబడతాయి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలా, కరెక్ట్గా కనెక్ట్ చేయబడ్డాయో లేదో అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత చివర్లో కంట్రోల్ యూనిట్లో మనకి ఈవీఎం ఈజ్ రెడీ అని వస్తుంది. అప్పుడు మనము మాక్ పోల్ స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనము 2 బ్యాలెట్స్ యూనిట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్ అండ్ ఆల్.